நாயகனாய் நின்ன நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்னும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய், ஆயர் சிறுமியரோ முக்கு, அரைபறை மாயன் மணிவண்ணன் நின்னலே வாய் நேர்ந்தான், தூயோமாய் வந்தோம் துயிலெழப் பாடுவான், வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா, நீ நேச நிலை கதவம் நீ கேளோரெம்பாவாய். நீளாதுங்கஸ்தனகிரிதடீ சுக்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதிரததிரசித்தமச்சாப்பயந்தி, स्वोच्चिष्टायां तुजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा, तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. कर्कटे पूर्ववल्गुण्यां तुलसीकाननोद्भवां, पाण्ड्ये विश्वम्भरां गोदां श्रीरङ्गनायकीं. 16వ పాసురం నందగోప భవనం దగ్గర. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய், ஆயர் சிறுமியரோ முக்கு, அரைப்பறை மாயன் மணிவண்ணன் நென்னே வாய் நேர்ந்தான், தூயோமாய் வந்தோம் துயிலெழப் பாடுவான், வாயால் முன்னம் முன்னம் மாற்றாதே அம்மா, நீ நேச நிலை கதவம் நீக்கு, ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். పదహారవ పాసురంలో ఆ ఆండాళ్ తల్లి ఆ నందగోపుడు కొలువై ఉన్న ఆలయాన్ని ఈ విధంగా పొగుడుతోంది. ఆ ఆలయాన్ని కాపలా కాచేటటువంటి ద్వారపాలకులని ఈ విధంగా కోరుతోంది. ఎలా అంటే, గోకులంలో అందరికీ నాయకుడైన నందగోపుని భవనాన్ని కాపలా కాచే ఓ భవన పాలక, మమ్మల్నందర్నీ లోపలికి పోనివ్వవా? జెండాలతోనూ తోరణాలతోనూ శోభించుచున్న ఆ ద్వారాన్ని కాపాడు ద్వారపాలక, మణులచే సుందరమైన తలుపుల గడియని తెరువు. మేము గోపబాలికలం. మాకు మాయావి మణివర్ణము గలవాడు ఆ కృష్ణ పరమాత్మ వినసొంపుగా ధ్వని చేసే పిల్లన గ్రోవి అనే వాద్యమునిచ్చెదనని నిన్ననే మాకు మాటిచ్చున్నాడు తెలుసా. మేమేమో వేరే ప్రయోజనాలేమీ ఆశించడం లేదు. ఎంతో పరిశుద్ధమైన భావనతోటి
ఆ కృష్ణుడు ఎంతో తీయగా వాయించే పిల్లన గ్రోవిని వినడానికి, ఆ స్వామిని తనివి తీరా చూడ్డానికి వచ్చాం. మరి ఆ శ్రీకృష్ణుడు మా కోసం పిల్లన గ్రోవి ఊదాలంటే లేవాలి కదా, అందుకే ఆ కృష్ణ పరమాత్మనే నిద్ర లేపటానికి మేము వచ్చాం అని అంటోంది ఆండాళ్ తల్లి. అలాగే ద్వారపాలకుడిని ఈ విధంగా కోరుతోంది, ఓ స్వామి, నువ్వు ముందుగానే కాదు, కుదరదు, తలుపులు తెరవడం ససేమీరా కుదరదు అని అనద్దు. దగ్గరగా ఒకదానినొకటి బిగువుగా కరుచుకొని నిలిచి ఉన్న ఆ తలుపులని నువ్వే తెరిచి మమ్మల్ని లోపలికి రానివ్వాలి అని గోపికలందరితోనూ కోరుతోంది ఆండాళ్ తల్లి ఈ 16వ పాసురంలో. శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవి ఊదుతుంటే ఎంత హాయిగా తీయగా ఉంటుందో ఈ పాసురం ద్వారా మనకు చెప్పకనే చెప్తోంది ఆ ఆండాళ్ తల్లి. ఇది 16వ పాసురం తాత్పర్యం.